హలో గాయ్స్, నార్మల్గా ముందు వీడియోలో వచ్చేసి నేను అన్నీ తీసి కింద పెట్టింది ఒకటి చూపించాను. ఇప్పుడు ఇవన్నీ నీట్గా క్లీన్ చేసి ఎలా మెడల్స్ అవన్నీ ప్యాక్ చేసి ఒక బాక్స్లో పెట్టాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ మ్యాక్సిమం కొన్ని క్లిప్స్ అనేది డెలీట్ చేసేసి కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను అనమాట. సో జస్ట్ చూడండి ఎలా చేస్తున్నాను. మీరు కానీ ఏమైనా మెడల్స్ ప్రైజెస్ మీ గేమ్స్ ఏవైనా వచ్చుంటే మీరు కానీ ఇలా నీట్గా క్లీన్ చేసుకొని లోపల పెట్టుకొని ఎప్పుడైనా ఇల్లు షిఫ్ట్ అయ్యేటప్పుడు ఇలా షిఫ్ట్ చేసుకోండి. ఓకే. అండ్ ఇవి క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు నాకు గుర్తొచ్చాయన్నమాట, ఏ ఇయర్లో ఏమేమి చేశాను ఏంటి అని. అఫ్కోర్స్ చాలా మీట్స్లో చాలా ఫ్రెండ్స్ని కలిశాను యోగాలో. సో ప్రతి ఒక్కరూ చాలా వరకు బాగా కనెక్ట్ అయి ఉన్నారు. కానీ ఏ ఇయర్ ఎవరిని కలిశాను ఏంటి అనేది అయితే కన్ఫ్యూజన్ అనమాట. బట్ వాళ్ళందరూ నాకు అందరూ ఒకటేలాగా టైప్ ఆఫ్ కనెక్షన్ అనేది ఉండేది. ఫ్రెండ్స్ 2014 నుంచి నేషనల్స్కి వెళ్తున్నాను కదా. సో అప్పటి నుంచి నాకు ప్రతి ఒక్క నేషనల్ మీట్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్ స్టేట్ వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యేవాళ్ళు అనమాట. సో ప్రతి ఒక్కరూ అంటే ఆ మెడల్ చూస్తున్నప్పుడు ఓకే ఇక్కడికి వెళ్ళాము అప్పుడు అని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ గుర్తొచ్చారు ఆ ప్లేస్కి. కొన్నిసార్లు వచ్చేసి అంటే వాళ్ళు ఏ ఇయర్లో నాకు ఫ్రెండ్ అయ్యారనేది అంత కనెక్షన్గా లేదు. బట్ ఇంతవరకు ప్రతి ఒక్కరూ ఎవరైతే కలిసారో వాళ్ళకైతే ఇంకా కొంచెం గుర్తున్నానని అనుకుంటున్నాను. అండ్ కాంపిటీషన్కి వెళ్తూ ఉన్నాము అండ్ టూర్కి వెళ్తున్నట్టే టూర్ కానీ ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. సో అప్పుడు గోల్డెన్ డేస్ అనమాట. అండ్ ఇప్పుడు కానీ వెళ్ళొచ్చు, బట్ ప్రెజెంట్ కొంచెం కెరీర్ సెట్ చేసుకుందామని కాంపిటీషన్స్కి కొంచెం స్టాప్ ఇచ్చానమాట. సో వన్స్ కెరీర్ కొంచెం బాగా సెట్ అయితే అగైన్ కాంపిటీషన్స్కి వెళ్దామని చెప్పేసి ఉన్నాను. అండ్ ఇవన్నీ మనం ఎంత కష్టపడి ఉంటే వచ్చిందనేది బాగా కష్టపడి తెచ్చుకున్న వాళ్ళకి ఖచ్చితంగా ఆ ఫీల్ అనేది ఉంటుంది. మనం ప్రైజెస్ అన్నీ ఇవి చూస్తూ ఉంటే అఫ్కోర్స్ క్లీన్ చేస్తుంటే ఏంటి ఇన్ని వస్తున్నాయి ఇన్ని చేశానా నేనని నాకే అనిపించింది. తెచ్చుకున్నప్పుడు ఓన్లీ 1, 2, 3 అని అనిపిస్తుంది. బట్ వన్స్ అన్నీ మనం షెల్ఫ్లో పెట్టి క్లీన్ చేసి షిఫ్ట్ చేసేటప్పుడు తెలుస్తుంది, వామో ఇన్ని వచ్చాయా మనలో ఇంత టాలెంట్ ఉందా అని చెప్పి అప్పుడు తెలుస్తుంది. నేను కానీ చాలా వరకు కొన్ని వచ్చాయి అనుకున్నా, బట్ వన్స్ క్లీనింగ్ చేస్తూ అన్నీ షిఫ్ట్ చేసేటప్పుడు తెలిసింది ఇన్ని వచ్చాయా, ఇన్ని యోగా డేస్లో కాంపిటీషన్స్ అన్నీ పార్టిసిపేట్ చేశామా అని చెప్పేసి. అండ్ మనకి తెచ్చుకోవడమే కాదు అవన్నీ కానీ నీట్గా పెట్టుకోవడం మన బాధ్యతగా ఉండాలి కదా. సో అందుకే నీట్గా షిఫ్ట్ చేసుకుంటున్నాను. హైదరాబాద్కి వెళ్ళే ముందు కర్నూలు నుంచి తిరుపతికి షిఫ్ట్ అయిపోయి ఉన్నాం కదా 6 months బ్యాక్. దానికి ముందు తీసుకున్నాను ఈ వీడియో. సో ఆ వీడియోలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకింగ్ రిలేటెడ్ది నా మెడల్స్ అవన్నీ పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే నేను హైదరాబాద్కి వెళ్ళాక ఇంట్లో ఎవరు వచ్చి ఎలా షిఫ్ట్ చేస్తారో హౌస్కి తెలియదు కదా అని చెప్పేసి ఫస్ట్ నేను అదైతే రాసేసాను అనమాట. ప్రైజెస్ మెడల్స్ అంటే ఇది కొంచెం లూజ్గా ఉంటుంది కదా, వెయిట్స్ అలానే కింద పడిపోతుంది. ఇంకా దీనికి అన్ని షిఫ్ట్ చేసి ప్లాస్టర్స్ బాగా ప్లాస్టర్ వేసేటప్పుడు వన్ సైడే వేయకుండా 2 ప్లాస్టర్స్ 3 ప్లాస్టర్స్ అలా వేసాను అనమాట. అండ్ ఇన్సైడ్ కానీ ప్లాస్టర్స్ వేసాను. ఎందుకంటే ట్రక్లో వెళ్తుంది కదా తిరుపతి వరకు. సో అది ఎలా వెళ్తుందో ఎలా తీసుకుని వెళ్తారో ఏదైనా డ్యామేజ్ అయితే కష్టం కదా అని చెప్పేసి కొంచెం హెవీగా పడినా ఏం కాకుండా ఉండాలని చెప్పేసి చాలా వరకు ప్లాస్టిక్ బాగా ఎక్కువగానే వేసాను. అండ్ కింద ఒక క్లాత్ వేసాను, పైన కానీ ఒక క్లాత్ వేసేసి తర్వాత ఇవి పెట్టాను అనమాట. సో ఫస్ట్ అయితే ప్లాస్టర్స్తో స్ట్రాంగ్గా పెట్టుకున్నాను ఎడ్జెస్ అవన్నీ. రెడీ 3, 2, 1 అండ్ అన్నీ ఒక రో అనేది క్లియర్ చేశాను ముందే. అండ్ తర్వాత ఇంకా పైన ఒక్కటి పెడుతున్నాను. ఓకే. అండ్ మరి ఒక్కొక్కటి మెల్లమెల్లగా పెట్టి మరి దానిని చూసుకుంటూ ముడిసిపోతూ పెడుతూ ఉన్నాను. అసలు ఏంటి పెడుతుంటే నా టార్గెట్ ఏంటంటే ఒకే బాక్స్లో అన్నీ ఫిక్స్ చేసేసి నీట్గా పెట్టేయాలని. సో పడుతుందా పట్టదా అని ఈ ప్రైస్ అక్కడిది, ఆ ప్రైస్ ఇక్కడిది, ఈ షేప్ది ఇక్కడిది, ఆ షేప్ది ఇక్కడిది అలా ఇలా షిఫ్ట్ చేస్తూనే ఉన్నాను అనమాట. లాస్ట్కి అయితే మనం సాధిస్తాం కదా. సో సాధించేసాను పెట్టడం అయితే. సో నాకు తెలిసి నేను పెట్టిన రోస్ వచ్చేసి నియర్లీ 4 to 5 rows పెట్టుంటా. కింద ఒక రో, దాని మీద ఇంకో రో ఇక్కడ కొంచెం బాగా లావుగా ఉన్న సైడ్ ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ ఫిల్ చేసేస్తూ పెట్టుకుంటూ వచ్చాను. అండ్ కొంచెం స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి ఇచ్చినవన్నీ మనకి కొంచెం బాగా సెట్ అయిపోయింది. ఇది మా చిన్నకది. ఈ 2 లాస్ట్లో పెట్టేవన్నీ మా చిన్నకవి. ఇది
థర్డ్ వన్. పెద్దగా అప్పుడు ప్రైజెస్ అవన్నీ వచ్చినప్పుడు అంతా క్యారెట్ బాక్స్లో అవి ఇవి ఇచ్చారనమాట. సో అవి అన్నీ ఎక్కడున్నాయో తెలీదు. ఇది కానీ చిన్నక్కది. ఫస్ట్ ఆ గోల్డ్ కలర్తో ఉంది కూడా అది. అండ్ ఇది ఇప్పుడు పెడుతున్నాను చూడండి, అది పెద్దక్కది. రన్నింగ్లోనో దేనిలోనో వచ్చింది. నాకైతే మెడల్స్ యోగాతో పాటు నాకు ఎక్స్ట్రాగా ఏవి వచ్చేదంటే రన్నింగ్కి వచ్చేది. ఎప్పుడు సెకండ్ ప్రైజే, ఎప్పుడు ప్రతి ఇయర్ సెకండ్ ప్రైజ్. సిల్వర్ సిల్వర్ సిల్వర్. దానివల్లనే ఏమో నాకు సిల్వర్ అంటే బాగా ఇష్టమైపోయింది. గోల్డ్ కన్నా సిల్వర్ అంటేనే బాగా ఆర్నమెంట్స్ కానీ జ్యువెలరీ కానీ సిల్వర్కి ఫాస్ట్గా అట్రాక్ట్ అవుతుంది గోల్డ్ కన్నా. అండ్ అన్నీ ఫిక్స్ అయిపోయింది. అండ్ ఈ మెయిన్ది ఒక్కటి మనకి సెట్ చేయడానికి కుదరలేదు. దానికి కొంచెం అయితే కష్టపడినా, ఎట్టు పెట్టాలో అర్థం కాలేదు. ఇది వచ్చేసి ఎప్పుడు వచ్చింది తెలుసా, నేను 2011లో కదా, లైక్ 2012 ఐ థింక్ సో, అలా మనం పార్టిసిపేట్ చేస్తుంటే డిస్ట్రిక్ట్ ఫస్ట్ కాదు, స్టేట్ ఫస్ట్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కర్నూలు జిల్లా ఫస్ట్ వస్తుంది చూడండి. అలా లైక్ అప్పుడు వచ్చేది కాదనమాట. సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అలా వచ్చేది గ్రూప్ ఛాంపియన్షిప్. ఫస్ట్ ప్రైజ్ ఖచ్చితంగా ఏపీకి రావాలని అనుకుంటూ ఉన్నాం. అండ్ అట్ లాస్ట్లో సాధించామన్నమాట. అది ఎంతసేపు అయిందంటే 10 years అయింది. అండ్ దట్టు నేను కమ్ బ్యాక్ విత్ మై లైక్ స్టూడెంట్స్తో వచ్చాను. నేను వచ్చినప్పుడు సెకండ్ థర్డ్ బాగానే ఇచ్చేవాళ్ళం, కానీ తర్వాత ఇంకా బాగా ఫామ్ చేసుకొని గ్రూప్స్ అంతా, తర్వాత నా స్టూడెంట్స్, వేరే స్టూడెంట్స్ అందరం కలిసి తర్వాత కర్నూలు ఛాంపియన్షిప్ నాకు తెలిసి 10 years తర్వాత తెచ్చుకున్నాం. సో చాలా టైం టేకింగ్ అయితే అయ్యింది. అండ్ దట్టు స్టేట్లో ఫస్ట్ టైం కర్నూలుకి వచ్చిందని చెప్పేసి ఆ ప్రైజ్ తెచ్చినప్పుడు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ అనుకుంటా, బస్ స్టాండ్కే వచ్చి కేక్ కట్ చేసేసి ఎంజాయ్ చేశాము అంతా. కర్నూలు యోగా వాళ్ళంతా, అసోసియేషన్ వాళ్ళందరూ, టీం వాళ్ళందరూ. అక్కడ నుంచి ప్రెస్ చేయి, అటు
వెనకాల వేయాలి వేయాలి కంపల్సరీ సైడ్కి వేస్తాను చూడు సౌండ్ వస్తుంది సైడ్ వేసి సేఫ్టీ వేయగా ఉంటే 1 by 1 అంతా 1 by 1 వేసి వీటిదేమి తీయకండి, నేనే వచ్చి పెడతాను. పెట్టుకోవాలి వచ్చిన సేఫ్టీ చేసుకోవాలి అంటే అంత సన్లైట్ వస్తుంది కదా, అప్పుడు నేనే వచ్చి పెద్దమ్మ ఫోన్ చేశాను ఊరు పిల్లవాలి కదా అమ్మ ఊరికే దీపావళి రావడం మాట అంతే కదా వచ్చిన 6 ఇది అయిపోయిందా అమౌంట్ కదమ్మా ఇప్పుడు షోకేస్ పెట్టేసుకోవాలి. ఎంత క్లీన్ చేసి పెడతా. ఇంకా బొమ్మలు ఒకటే ఉన్నాయి, ఓన్ ప్రైజెస్ ప్రైజెస్ ఒకటి పెట్టా. షాల్వాలు పెట్టడం మర్చిపోయినాం. షాల్వా పేరు సభ్య పెట్టేసి సేఫ్టీకి పెట్టి అది కింద వేసి సరిపోయింది, కింద పెట్టేసి సరిపోయింది పైన. ఇప్పుడైతే ప్రెసెంట్ అన్నీ దీంట్లో ప్యాక్ చేసేస్తున్నాం కదా, సో నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ మరి తీసేసి నీట్గా పెట్టేటప్పుడు మా అల్లుళ్ళు కానీ హెల్ప్ చేశారనమాట, అన్నపిల్లలు. సో వాళ్ళు కానీ ఆ వీడియోలో వస్తారు అండ్ అది వచ్చే వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.